చిన్నదే అయినా మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక ఆసక్తికరమైన కథనిప్పుడు చూద్దాం. ప్రణవి అనే అమ్మాయికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. ఆమెకి మంచి, చెడు రెండూ ఒకటే. ఎందుకంటే ప్రతిదీ ఆనాటి పరిస్థితి మీదే ఆధారపడి ఉంటుంది అన్నది ఆమె లాజిక్. ఇది విన్న చుట్టుపక్కల వాళ్లకి అసలు ఏమీ అర్థం కాలేదు. అంత కన్ఫ్యూషన్. అదేంటి, పరిస్థితి మారినంత మాత్రాన నిజం, మంచి కూడా మారిపోతాయా అని వాళ్ళు ఎదురు ప్రశ్నించారు. అప్పుడు ప్రణవి తన ఫ్రెండ్ సాహితీని నీకు రాముడిలాంటి భర్త కావాలా, కృష్ణుడిలాంటి భర్త కావాలా అని అడిగింది. ఎలాంటి డౌట్ లేకుండా సాహితీ వెంటనే రాముడిలాంటి భర్తే కావాలి అని చెప్పేసింది. కాని ఆ ఆదర్శం వెనుక ఉన్న ఒక కఠినమైన వాస్తవాన్ని ప్రణవి ఆమె ముందు ఉంచింది. తండ్రి మాట కోసం ఆస్తినంతా తమ్ముడికిచ్చేస్తే భారీగా నువ్వు ఒప్పుకుంటావా అని అడిగింది. రాజభోగాలు వదిలేసి కట్టుబట్టలతో అడవులకు వెళితే ఆ కష్టాలను భరించగలవా అని రెండవ ప్రశ్న వేసింది. ఇక మూడోది, ఎవరో అన్నారని ప్రాణానికి ప్రాణమైన భార్యను అనుమానిస్తే ఆ పరిస్థితిని అంగీకరిస్తావా అని అడిగింది. ఈ కఠినమైన పరిస్థితులన్నింటినీ నువ్వు నిజంగా యాక్సెప్ట్ చేస్తావా అన్న ప్రణవి మాటలకి సాహితి షాకయింది. వాస్తవం తెలిసాక ఆదర్శాలన్నీ పటాపంచలయ్యాయి. సమాధానం చెప్పలేక ఆమె మౌనంగా తీవ్ర ఆలోచనలో పడిపోయింది. మరి మీరేమంటారు? సంపూర్ణమైన మంచి అంటూ ఉంటుందా, లేదా అంతా మన చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టే మారుతుందా?